ఇష్టార్థం వా పరార్థం వా గృహే దేవాలయేపి వా అర్చనం వాసుదేవస్య లక్షకోటి గుణం భవేత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనం కూడా సకల లౌకిక విషయముల నుండి విముక్తులమవుతూ నిత్యమైన సత్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మనం ఆరాధన చేయాలి. అందుకే అంటారు వికరో మునీంద్రుల వారు, సగుణే బ్రహ్మణి బుద్ధిని నివేశ్య పశ్చాన్ నిర్గుణమాశ్రిత్య నిత్యం మోక్షే యత్నం కుర్యాత్ అంటారు. సగుణ రూపుడైనటువంటి అర్చావతారంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ యందు మన మనస్సుని లగ్నం చేసి సకల విశ్వమంతా దాగి ఉన్నటువంటి విశ్వవ్యాపక శీరుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందాలి, అర్చన చేస్తూ అలా మోక్షాన్ని పొందాలి అంటారు. ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా ఇప్పుడు చేయాలి. అది ఎక్కడైనా సరే చక్కగా ఆరాధించాలి. మనం ఇంటిలో ఆరాధన చేస్తామా, అది స్వార్థ ఆరాధనము అని. భగవద్ కైంకర్యం ఆలయంలో చేస్తే అది పరార్థ భగవద్యజనము అని వైకానస భగవత్ శాస్త్రం చెప్తుంది. ప్రతి అర్చకుడు కూడా స్వామి వాళ్ళ ఇంట్లోనూ భగవద్ ఆరాధన చేస్తారు, గుడికెళ్ళి కూడా ఆరాధన చేస్తారు. ఎందుకు ఇన్ని దగ్గరలో? ఇంట్లో ఆరాధన చేసేది వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగుండాలని, మంచిగా వాళ్ళ మోక్షం కోసం చేస్తారు. అది స్వార్థ ఆరాధనము అని పేరు. ఆ స్వార్థ ఆరాధన గుళ్ళో చేయడానికి వీళ్ళే. ఎందుకంటే గుడిలో పరార్థ భగవద్యజనం చేయాలి. లోకమంతా బాగుండాలి, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి. నేను ఈరోజు గుళ్ళో అర్చన చేయబోతూ ఉన్నాను, నా గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరూ గుళ్ళోకి వచ్చి అర్చన చేయటం లేదు కదా, పాపం వాళ్ళందరూ వారి వారి యొక్క కార్యాల్లో నిమగ్నమై ఉన్నారే. కనుక వారి వారి కార్యాల్లో నిమగ్నమై ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అని ఈ అర్చక స్వామి గుళ్ళో పరార్థ భగవద్యజనం చేయాలి. చూడండి, లోక కళ్యాణం కోసం స్వార్థాన్ని విడిచిపెట్టి పరార్థ భగవద్యజనాన్ని చేసేటువంటి వారు ఈ అర్చకుల ఆలయాలంత గొప్పవి. అందుకే గ్రామానికి ఒక ఆలయాన్ని కనిపెట్టుకుని ఒక అర్చకుడు మనం ఎప్పటికైనా వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. ఈ ఆలయము అర్చకులు అనేటువంటిది ఎలాంటిదో తెలుసునా? మనకు ఉదాహరణ చెప్తారు పెద్దలు. ఒక పెద్ద వృక్షం చాలా కళకళలాడిపోతూ ఉన్నది. వృక్షము అంటే ఒక గ్రామము అని అర్థం. ఆ గ్రామాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నెన్నో పక్షులు అందులో ఉన్న ఫలాలను తింటూ ఆ చెట్టుని ఆశ్రయంగా చేసుకొని అక్కడికి వచ్చి జీవనం చేస్తూ ఉంటాయి. చూడండి, గ్రామం అనేటువంటిది చెట్టు అనుకున్నాము. ఆ చెట్టుకున్నటువంటి ఫలాలను స్వీకరించేటువంటి ఆ పక్షుల రూపంలో ఉన్న వాళ్ళు గ్రామస్తులు. మరి ఆ చెట్టు యొక్క స్థితిని మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి అంటే ఏం చేయాలి? ఆ చెట్టుకి పైనంతా కూడా విద్యుత్ దీపాలంకరణ చేసి ఆరాధిద్దామా? అలా ఆరాధన చేస్తే ఆ చెట్టు కాపాడబడుతుందా? ఆ చెట్టుని ఆశ్రయించినటువంటి ఆ పక్షులకి సకల మానవాళికన్నిటికీ కూడా ఆహారం చక్కగా దొరుకుతుందా? దొరకదు. మరి ఏం చేయాలి? ఆ చెట్టు మొదలులో పాది కట్టాలి. మంచిగా అక్కడ సరైన పదార్థాలు, జలాన్ని అంతా ఉంచాలి. మంచి ఎరువులు అన్నీ కూడా ఉంచాలి. అలా చేసినట్లయితే చెట్టు చాలా గొప్పగా వస్తుంది, దానికి ఫలాలు గొప్పగా వస్తాయి. అప్పుడు ఆ ఫలాల్ని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా బతుకుతారు. మరి ఆ చెట్టు యొక్క మూలము ఏమిటి అంటే ఆ చెట్టు యొక్క మూలమే భగవద్ ఆలయము అంటున్నారు. గ్రామము వృక్షమైతే ఆ వృక్షము యొక్క ప్రాణ నిలబడాలి అనంటే మూలమైనటువంటి స్థానం ఏమిటి అనంటే ఆలయం. ఆలయం బాగుందా గ్రామం బాగుంటుంది. ఆలయము సరిగా లేదా మూల ఛేదనము చేసేసిన తర్వాత చెట్టు ఇక బతకదు.
అదేవిధంగా గ్రామం యొక్క పరిస్థితి కూడా, ఆలయము బాగుండాలి గ్రామంలో, అప్పుడు గ్రామం అంతా కూడా బాగుంటుంది. మరి ఆ ఆలయం బాగుండాలి, నిత్యం అక్కడ అన్ని కార్యాలు కూడా చెయ్యాలి అని అంటే ఎవరో ఒక వ్యక్తి కావాలి కదా. ప్రతిరోజు కూడా చెట్టు యొక్క మూలంలో నీరు పోసి కాపాడేటువంటి వ్యక్తి కావాలి. ఆయనే అర్చకుడు, ఆయన లోక కళ్యాణం కోసం అవి చేస్తూ ఉండాలి. ఇదే చెప్తూ ఉన్నది శాస్త్రం. ఇది కనుక బాగా మూలాన్ని పట్టుకొని ప్రతి గ్రామము కూడా ఆలయాన్ని, అర్చకుణ్ణి కాపాడుకుంటూ ఉంటే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అందుకే అంటున్నాం, ఆత్మార్థం వా పరార్థం వా గృహే దేవాలయేపివ. ఆత్మార్థంగా గృహంలో కానీ, పరార్థంగా ఆలయంలో కానీ భగవత్ కైంకర్యం చేస్తూ, అర్చనం వాసుదేవస్య 1,00,000 కోటి గుణం భవేత్. అలా వాసుదేవుని అర్చన చేస్తూ ఉంటే 1,00,000 కోటి గుణములు, మరి ఆ గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలన్నీ కూడా సుభిక్షంగా ఆనందంతో ఉంటాయి అని అంటున్నారు. కాబట్టి ఈ లోకాలన్నీ సుభిక్షంగా ఉండేలాగా మన ఆలయాలను, మన ఆలయ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి మనందరం కూడా. అటువంటి ప్రయత్నంలో కృతకృత్యులం అవ్వాలని గోవిందుడికి శరణాగతి చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh